వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు భూముల రీసర్వే నిలిపివేత, భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం. వైకాపా హయాంలో 1.75 లక్షల ఎకరాలు అన్యక్రాంతం, వాటి విలువ 35,000 కోట్లు. బాధితులకు సంత్వన చేకూరుస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల అంటూ ఇక్కడ ప్రధాన వార్తగా హైలైట్ చేశారండి. రాష్ట్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్కు డెన్గా మార్చేశారు. అక్రమ సొత్తుతో రాజకీయాల్లో పెత్తనం చలాయించారు. అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారు, సీఎం చంద్రబాబు ధ్వజం. అలాగే మరో వార్తను చూసినట్లయితే 5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానిని కోరతా, రైల్వే జోన్, విశాఖ హక్కు ఉద్యోగాల కోసం మాట్లాడతా, ఇది సమిష్టి విజయం. తెదేపా భాజపాలను తగ్గించి మాట్లాడొద్దు, జనసేన ప్రజాప్రతినిధులను ఆచితూచి వ్యవహరించాలి, అర్హతలు తగ్గట్టు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం అంటున్న పవన్ కళ్యాణ్. జనసేన ఎమ్మెల్యేల ఎంపీలకు సన్మానం. అలాగే ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అంటున్న హోంమంత్రి అనిత. జీపీఎస్ గెజిట్ నిలిపివేయాలని సీఎం ఆదేశాలు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా జీవో ఇవ్వడంపై విచారణ చేపట్టాలని ఆదేశం. ముగ్గురిని పొట్టన పెట్టుకున్న క్వారీ, బండరాలు జారిపడి కార్మికుల దుర్మరణం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీకే శివకుమార్కు చుక్కెదురు. సిబిఐ ఎఫ్ఐఆర్ కొట్టివేతకు సుప్రీం తిరస్కరణ అంటూ వార్త. అలాగే పూరీ బండాగారంలో మరో రహస్య గది, స్వరంగ మార్గం ద్వారా వెళ్లే వీలు, అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు వెల్లడించిన చరిత్రకారులు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, రాబోయే 5 రోజుల్లో భారీ వర్షణ సూచనట. దొంగ విద్యలు నేర్చి సొమ్ములు నొక్కేసి నాటి మంత్రి బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నిర్ణయం. పాత గుత్తేదారికే 772 కోట్ల వస్తువుల సరఫరా బాధ్యతలు. కేబినెట్, ఆర్థిక శాఖ, సీఎంఓ ఆమోదం లేకుండానే కొనుగోళ్లు. మార్కెట్లో ధరలు తగ్గిన పాత ధరతోనే రిపీట్ ఆర్డర్. వైకాపా ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్. అలాగే కొబ్బరికి ఉప్పునీటి కొరివి, కాలువల అక్రమాల ఫలితం ఎగువకు వస్తున్న సముద్ర జలాలు, నామరూపాలు కోల్పోయిన సుమారు 1,00,000 చెట్లు అంటూ వార్త. అమరావతిలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాయపూడిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అంటూ వార్త. సాక్షి బుకాయింపు, శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు. జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కామ్లకు బాబే ఆద్యుడు. భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం. పెద్దలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో అసైన్డ్ చుక్కలు, ఈనం, అనాదినం, లంకా భూముల సాగిదారులకు లబ్ధి. ఇలా లక్షల మందికి మేలు చేయడం చంద్రబాబుకు దోపిడీగా కనిపిస్తుందా? అసలు దోపిడీ అంటే అమరావతి, కుంభకోణం, విశాఖలో భూములు కబ్జా కాదు బాబు, మైనింగ్ ఆదాయం బాబు. హయాంలో ఏటా 2,000 కోట్లే, జగన్ వచ్చాక ఏటా 4,000 కోట్లు. 5 ఏళ్లలో మైనింగ్ ఆదాయం 10,000 కోట్లు పెరిగితే 19,000 కోట్ల దోపిడీ అంటూ అర్ధరహిత ఆరోపణలు. ఇసుకతో పారదర్శకంగా 4,000 కోట్లు రాబడి సమకూరిస్తే దోపిడీ జరిగినట్లా? మీ హయాంలో ఉచితం పేరుతో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకుండా చేస్తే దాన్నేమంటారు? అలాగే సమగ్ర భూ సర్వే రద్దు, భూములు, సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలతో సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా రీసర్వే చేపట్టింది. గతంలో నేను ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా. ఇకపై భూ యజమానులు వచ్చి కోరితే మినహా సర్వేలు చేయం. మీ భూమి కబ్జా చేసే ఫిర్యాదు చేయండి, వెంటనే తిరిగి ఇప్పిస్తాం. గుజరాత్ మెడల్లో ఏపీ ల్యాండ్ గ్రబ్బింగ్ యాక్ట్ తెస్తాం. అలాగే చనిపోయాననే అనుకున్నా, కుడివైపు తిరగబట్టే బతికిపోయా, కాపాడింది దేవుడో అదృష్టమో. ప్రాణాంతక దాడిపై ట్రంప్, పోలీసుల తప్పిదమే, ఎఫ్బిఐ. మళ్ళీ తడబడ్డ బైడెన్, తలపట్టుకున్న డెమోక్రాట్లు. అలాగే మరో వార్త చూసినట్లయితే నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తారు. రాయలసీమ వర్సిటీలో టీడీపీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుమారుడు వీరంగం బయటి వ్యక్తులతో కలిసి విద్యార్థిపై దాడి, చంపేస్తానంటూ హెచ్చరిక. సాగర్ కుడికాలకు 4 టీఎంసీలు, కృష్ణాలో కుండపోత. అలాగే మరో వార్తను చూసినట్లయితే బండరాళ్ల కింద 3 సజీవ సమాధి. ఎన్టీఆర్ జిల్లా దొండబండ క్వారీల్లో ప్రమాదం, యజమాని నిర్లక్ష్యమే ఘటనకు కారణం. 2 రోజులుగా వర్షాలు పడుతున్నా ఆగని పనులు, కొరవడిన మైనింగ్ అధికారుల పర్యవేక్షణ అంటూ వార్త. అలాగే జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి, పేద మధ్యతరగతి పిల్లల విద్య కళా సహకారానికి వైఎస్ జగన్ చర్చలు. 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం. పటిష్ట ప్రణాళికలతో మహోన్నత ఆశయాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్. గత ఏడాది 5 కళాశాలలు ప్రారంభం, అందుబాటులోకి 750 ఎంబీబీఎస్ సీట్లు. ఈ ఏడాది మరో 5 కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు, తరగతి గదులు, ల్యాబులు, ఇతరత్ర ఏర్పాట్లు పూర్తి. ఏపీ బీబీబీ ఆసుపత్రులు అప్గ్రేడ్, 90% సిబ్బంది నియామకం. చంద్రబాబు ప్రభుత్వం రాకతో కాలేజీలకు గ్రహణం, కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరించిన ఎన్ఎంసీ.
అప్పీళ్లకు వెళ్లే అవకాశం ఉన్నా సర్కారు మౌనం. పేదల అభ్యున్నతిపై బాబు వ్యతిరేకతకు ఇదే నిదర్శనం అంటూ వార్త. అలాగే గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం, 139 మందికి అస్వస్థత, 7గురి పరిస్థితి ఆందోళనకరం. నెల్లూరు నాయుడుపేట ఆసుపత్రిలో చికిత్స. 4 ఏళ్ల బాలిక ఉసిరి తీసిన అతిసార. కర్నూలు జిల్లా సుంకేశ్వర్లో కలుషిత నీటి సరఫరా అంటూ వార్త. అలాగే గిరిజన బాలిక ఎక్కడ బాబు, 10 రోజులైనా ఆచూకీ లేని చిన్నారి, ఈ ఒక్క బాలికనైనా తెచ్చి చూపించు పవన్. నాడు ప్రగల్భాలు పలికి నేడు మౌన సముద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం. బాధిత కుటుంబాన్ని కనీసం పలకరించని హోంమంత్రి అనిత. అసలు కుటుంబం దగ్గరికే వెళ్ళని నంద్యాల జిల్లా మంత్రులు. నిందితులకు కొమ్ము కాస్తున్న జిల్లా టీడీపీ పెద్దలు. కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులు. వారం రోజులుగా పోలీసుల అదుపులో 3 నిందితులు. బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపిన నిందితులు. బాలిక అదృశ్యం వెనుక టీడీపీ సన్నిహితాలు. అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం. దళిత బాలిక అనుమానాస్పది. ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటాడన్న అనుమానం. పరారీలో అనుమానితుడు. గుంటూరు జిల్లాలో ఘటన అంటూ వార్త. అలాగే మరో వార్త. డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్ట్. నైజీరియన్ గ్యాంగ్ను పట్టుకున్న యాంటీ నార్కోటిక్స్ టీం. పాజిటివ్ వచ్చిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 199 గ్రాముల కొకైన్ స్వాధీనం. 2 సూత్రధారులు పరారీ అంటూ వార్త. ఆంధ్రజ్యోతి. ఎవరిని వదలం, ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడీ. భూముల్లో 35,576 కోట్లు, గనుల్లో 19,137 కోట్లు దోచారు అంటున్న సీఎం. యథేచ్ఛగా సహజ వనరుల లూటి. ఎర్రచందనం కోసం అడవులు ఖాళీ. ప్రజల ఇళ్ల స్థలాల పేరుతో నొక్కుడు. పేదల అసైన్డ్ భూములు లాక్కున్నారు. టైటిల్ చట్టంతో దోచాలనుకున్నారు. ప్రతి దానిపైన విచారణ ఉంటుంది. గుజరాత్ తరహాలో భూ కబ్జా నిరోధక చట్టం. మీ భూమి మీ పేరిట ఉందో లేదో చూసుకోండి. వైసీపీ నేతల దౌర్జన్యాలతో భూములు, మైన్ లీజులు కోల్పోయిన వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాం. మీ భూములు, గనుల లీజులు తిరిగి ఇప్పిస్తాం. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. భూములు, గనులు, అటవీ సంపదపై శ్వేతపత్రం. పెద్దిరెడ్డి దోపిడీ చాలా పెద్దది. అటవీ గనుల శాఖలో భారీ అవినీతి. కీలక శాఖల్లో డిప్యూటేషన్ అధికారులు. వనరుల దోపిడీకి కొత్త పందా పెట్టారు. పోలవరం మట్టిలో 800 కోట్లు దోచారు. జగన్ వనరుల దోపిడీపై చంద్రబాబు ఫైర్. ఈ వారంలో మరో 3 శ్వేతపత్రాలు. జీపీఎస్ జీవోకు బ్రేక్. జారీ తీరుపైన విచారణ. జగన్ వివాదాస్పద జీవోపై బాబు సర్కారు తీవ్ర ఆగ్రహం. లక్షల మంది ఉద్యోగులకు సంత్వానన. మీ సీఎం నిర్ణయంపై సంఘాల హర్షం. రేపటి నుంచి తలపెట్టిన నిరసన వాయిదా అంటూ వార్త. అలాగే జగన్ రివర్స్ చెల్లదు. పోలవరం రివర్స్ టెండరింగ్కి కేబినెట్ ఆమోదం లేదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్పత్తి సమీక్ష. ఆర్థిక శాఖ అంగీకారంతో సరిపెట్టిన వైనం. మెగాకు పనులు కట్టబెట్టిన ఏడాది తర్వాత తీరిగ్గా ఆ శాఖ నుంచి మార్గదర్శకాలు. ఆ పనుల అప్పగింత చెల్లుబాటు కాదు. సరికొత్త న్యాయ చిక్కులపై సర్వత్రా కలవరం అంటూ వార్త. అలాగే భూముల రీసర్వే నిలిపివేస్తాం. నాడు అక్రమాలకు నెలవుగా ఆ ప్రక్రియ. రైతులు కోరితే అవసరాన్ని బట్టే సర్వే. ఆనాటి తప్పులు సరిదిద్ది న్యాయం చేస్తాం. 982 ఎకరాలపై ఇరం ఉత్తర్వులు రద్దు. సర్కారు ఆ భూమి జప్తు చేసుకుంటుంది. మాజీ సిఎస్ బంధువుల భూ కొనుగోళ్లను పరిశీలిస్తాం. జగన్ పాలనలోను దురాగతాలను 5 కోట్ల ప్రజలే ప్రత్యక్ష సాక్షులు అంటున్న సీఎం. అలాగే ఇసుక తవ్వకాలపై గత నివేదికలను పునఃప్రారంభించాలి. అక్రమాలు జరగలేదని అధికారులు నివేదించాలి. మీడియాతో ఇందుకు విరుద్ధంగా కథనాలు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వెల్లడి. 2లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టును ఆదేశం. ముసిరేసింది రోజంతా జల్లులు. అక్కడక్కడ భారీ వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. 19న మరోటి. రేపటి నుంచి పెరగనున్న వానలు అంటూ వార్త. ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం. వైసీపీకి 11 సీట్లు వస్తే అసెంబ్లీకి రావడమే లేదు అంటున్న పవన్. పరాజయాలను తట్టుకొని నిలబడ్డాం. మరొకరైతే పార్టీని వదిలేసేవారు. పోటీ చేసిన 21 చోట్ల గెలవడం బేష్. 100% స్ట్రైక్ రేట్పై అంతటా చర్చ. అంబానీ కుమారుడి పెళ్లిలోనూ ఇది ఎలా సాధ్యమైందని అడిగారు. వైసీపీ పాలనలో భయంతో బతికారు. రోడ్లపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. సొంత ఎంపీనే బాధించి హింసించారు. చివరికి చంద్రబాబును జైల్లో పెట్టారు. వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. వ్యక్తిగత దాడులు కరెక్ట్ కాదు. టీడీపీ, బీజేపీ నేతలను తగ్గించి మాట్లాడొద్దు. నేతలకు పవన్ సూచన. పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారం అంటూ వార్త. అలాగే సాయిరెడ్డి నోటు దురుసు. జర్నలిస్టుపై తిట్ల పురాణం. వాడు వీడు అంటూ అసభ్యకర భాష. పెద్దల సభలో సభ్యుడిని మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు. ఆరోపణలు చేసింది అధికారిని భర్త. విమర్శించాలంటే ఆయన్ని అనాలి, లేదంటే పరువు నష్టం దావా వేసుకోవాలి. కానీ జర్నలిస్టులపై చెలరేగిన సాయిరెడ్డి అంటూ వార్త.
సహకారానికి వైసీపీ కాటు, అనుయాయులకే పగ్గాలు, వేల కోట్ల కుంభకోణం ఆరోపణలు, ఫిర్యాదులపై తూతూ మంత్రపు విచారణలు, ఇష్టారాజ్యంగా దిగోస్థాయి నియామకాలు, భారంగా మారిన పనికిరాని గోడౌన్లు, నష్టాల్లో కూరుకుపోయిన 848 పిఎస్ఎస్సీల 6,565.32 లక్షల గడువు తీరిన బకాయిలు, 7 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడమే కారణం, కూటమి ప్రభుత్వం దృష్టి సారించుకుంటే నష్టమే అంటూ వార్త. ఇక ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు.